ఇప్పుడు నీకు ఇది వచ్చిన తర్వాత నువ్వు అన్ని జాగ్రత్తలు తీసుకున్నావమ్మా అప్పట్లో బిగినింగ్ లో? అన్నీ తీసుకున్నానండి. అది ఒకసారి డాక్టర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే మామూలుగా షుగర్ ఉన్నా బీపీ ఉన్నా అక్కడి నుంచి పెరుగుతుంది షుగర్ ఉంటే. నాకు బీపీ వల్ల పెరిగిందని అన్నారండి. బీపీ ఎక్కువ అయిపోయింది వల్ల వచ్చేసింది అన్నారు. దాని మీద ఎక్కువ వచ్చింది అంటే ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా పళ్ళలోకి గట్టి వెళ్ళేదానండి. వెళ్ళేదానివా? ఇప్పుడు కాదండి, బిగినింగ్ లో అంటే ఫ్యామిలీకి అప్పుడు కొంచెం ఇప్పుడు అంటే ఇల్లు కట్టుకున్నా అప్పుడు ఇంక ఇల్లు కూడా లేదు సార్. 2011 నుంచి ఇంకా చిన్నపిల్లను మా ఎడ్యుకేషన్ కోసం ఇద్దరు వెళ్ళేవారు. ఆవిడకి హెల్త్ బాగోపోయినా అది కాకుండా కొంచెం అటు ఇటులో ఒకరోజు ట్యాబ్లెట్స్ వేసుకుని వెళ్ళి పని చేసుకుని వచ్చి ఇంట్లో పని చేసుకుని మామూలు స్కూల్కి పంపి అలా చేసి. డయాబెటీస్ కంట్రోల్ చేయలేదా నువ్వు? ఇప్పుడు సరే అప్పుడు బిగినింగ్ 2011 సార్. 2011 నుంచి 19 వరకు 22 వరకు ఆల్మోస్ట్ 11 ఇయర్స్ మెడిసిన్స్ మీద వచ్చారు సార్. సో ఆ కంట్రోల్ ఉంది కాబట్టి 11 ఇయర్స్ టైం ఇచ్చింది మనకి డిసీజ్. లేకపోతే ఇంకా చాలా ఎర్లీగా అంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే మారేది కదా. నువ్వు ఇప్పుడు బిగినింగ్ లో అంతా నువ్వు రైసే తిన్నావు కదమ్మా? రైసే తిన్నావు, అదే కదా ప్రాబ్లం. కొంచెం డిలే అయ్యేది సార్. ఇంకా ఇంకో 3-4 ఇయర్స్ మనం డయాలసిస్ ఆపగలిగేవాళ్ళం. డయాలసిస్ ఆపేవాళ్ళం, ఓసారి కంట్రోల్ కూడా అయ్యి ఉండేది. డయాబెటీస్ ఇది గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. ఒకసారి డయాబెటీస్ కానీ ఇదైతే కంట్రోల్లో లేకపోతే ఇంకా అన్ని డిసీజెస్ వచ్చేస్తాయి. అక్కడి నుంచి మల్టీ ఆర్గన్స్ ఫెయిల్యూర్ అవుతాయి. దట్ ఈస్ ది ప్రాబ్లం.